కి స్వాగతం. ఏ మాన్యువల్ సెల్ఫ్. ఈ మాన్యువల్ టు సెల్ఫ్‌లో నీ గురించి నువ్వు తెలుసుకోవటంలో విశ్వం ఎందుకొచ్చింది మధ్యలో అని కొంతమందికి డౌట్ అయ్యుండొచ్చు. నువ్వు ఈ విశ్వంలో ఏదైతే సత్యముందో, అల్టిమేట్ ట్రూత్ ఉందో దాని యొక్క మేనిఫెస్టేషన్. సో, దేర్‌ఫోర్ నిన్ను తెలుసుకోవటం అంటే విశ్వాన్ని కూడా తెలుసుకోవటం ఇంక్లూడ్ అయిపోతుంది. విశ్వాన్ని తెలుసుకుంటుంటే నీ గురించి నువ్వు కూడా తెలుసుకోవడం జరిగిపోతుంది. సో, మనం నిన్న వీడియోలో హీరో అండ్ ఇన్ఫినిటీ గురించి చర్చించాం. ఇవాళ మళ్ళా కంటిన్యూషన్ చేద్దాం. సో, హీరోని వర్టికల్‌గా మడత పెడితే నీకు ఇన్ఫినిటీ ఫార్మ్ అవుతుంది సింబాలిక్‌గా. జీరో ఒక ఎండ్ అయితే ఇన్ఫినిటీ అనేది ఇంకొక ఎండ్. హైపోథెటికల్ ఎండ్ అది. యాక్చువల్ జీరో నువ్వు అప్రోచ్ కాలేవు. యాక్చువల్ జీరోని నువ్వు అప్రోచ్ కాలేవు. చూడండి, నేను జీరో, యాక్చువల్ జీరో, పాయింట్ 1 జీరో కాదు కదా! సంథింగ్ ఉందక్కడ. ఫ్రాక్షన్. నేను ఫ్రాక్షన్ అని కన్సిడర్ చేయను అనుకుంటే నీకు జీరో. కానీ యాక్చువల్‌గా 0.1 అనేది కూడా ఎక్సిస్టెన్స్ ఉంది కదా! అలాగే 0.01 ఉంది కదా! 0.001 ఉంది కదా! 0.0001 ఉంది కదా! సో, దేర్‌ఫోర్ నువ్వు జీరోని అప్రోచ్ అవ్వగలవు గానీ, జీరోని అటైన్ కాలేవు. ఒకటి పాయింట్ పక్కన కొన్ని వందల సున్నాలు పెట్టి ఒకటి పెట్టినా అంతకు కంటే ఇంకా చిన్నది నేను రాయగలను కాబట్టి. సో, అనంతం అనేది జీరో అప్రోచింగ్‌లోనే ఇమిడి ఉంది. అనంతం ఏర్పడాలంటే జీరోలు కావాలి. ఇప్పుడు 1, 10, 100, 1000, 10,000, లక్ష, కోటి, బిలియన్, ట్రిలియన్ ఇలా పెంచుకుంటూ పోతుంటే పేర్లున్నాయి. కొంతవరకు పేర్లు కనబడతాయి మనకి. మహాభారత యుద్ధంలో ఈ అక్షౌహిణీల సైన్యం గురించి వివరణలో ఒకటి పక్కన చాలా సున్నాల దాకా వస్తుంది. కానీ ఎంత పెద్ద నంబర్ తీసుకున్నా, సో, ప్రెజెంట్ ఆస్ట్రోఫిజిక్స్‌లో ఉన్న నంబర్ గురించి చెప్పాను నేను. గిగా పర్ సెక్ అని. సో, గిగా పర్ సెక్ తీసుకున్న లెంత్ అంతకంటే ఎక్కువ లెంత్ ఉండదా? ప్లస్ 1 చేస్తే నెక్స్ట్‌ది వస్తుంది కదా! సో, నువ్వు ఇన్ఫినిటీని కూడా అప్రోచ్ కాలేవు. ఇన్ఫినిటీని చేరలేవు. కానీ ఇన్ఫినిటీని చేరడానికి ప్రయత్నం చేయగలవు. ఏంటి ప్రయత్నం చేరలేని దాన్ని ప్రయత్నం చేయడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి? ఎలాగో తెలిసిపోతుంది కదా! జీరో అనేది అప్రోచ్ కాలేవు. ఇన్ఫినిటీ అనేది ఎగ్జాక్ట్ అటైన్ కాలేవు. ఎందుకంటే అవి అటైన్ అయ్యే ఎండ్ కాదు. అవి ఎండ్ కాదు. లీనియర్‌గా తీసుకుంటే 0 టు ఇన్ఫినిటీ అని అవుతుంది. ఇదొక సైకిల్. సో, నువ్వు అప్రోచ్ కా దా దాన్ని స్ దాన్ని ఆ స్థితిని పొందలేవు. కానీ ఆ స్థితిని అప్రోచ్ కాగలవు. ఆ స్థితిని నువ్వు అప్రోచ్ కాగలవు. సో, అప్రోచ్ అవ్వటం ఎందుకయ్యా అంటే నువ్వు అప్రోచ్ అవుతున్న కొద్దీ దాని క్యారెక్టర్స్‌ని క్లారిటీ అవుతాయి. దాని లక్షణాలు, దాని నేచరు నీకు క్లారిటీ అవుతుంటుంది. అందుకని జీరో యొక్క లక్షణాలు చెప్తారు. ఇన్ఫినిటీ లక్షణాలు చెప్తారు. కానీ యాక్చువల్ ఇన్ఫినిటీని కాగితం మీద రాయలేం. యాక్చువల్ జీరోని కూడా రాయలేం. నువ్వు నీ పరిధిలో కన్సిడర్ చేయొచ్చు. ఏం కన్సిడర్ చేయొచ్చు? నేను 0. ఫై 5 జీరోస్ తర్వాత 1 ఈస్ ద లిమిటేషన్ అనుకుంటా నేను. సో, దాని కింద ఉన్నవన్నీ జీరోల కింద లెక్క నాకు. దాని కింద విలువలన్నీ జీరో కింద లెక్క నాకు. అలా అస్యూమ్ చేసుకుంటాం. సో, ఇలా అస్యూమ్ చేసుకొని అర్థం చేసుకుంటావు. సో, దేర్‌ఫోర్ నువ్వు డెప్త్ ఎళ్ళిన కొద్దీ నువ్వు జీరోని అప్రోచ్ అవ్వగలుగుతావు. ఎంత అయితే అంత అప్రోచ్ అవ్వగలుగుతావు. అసలు జీరో అంటే ఏమిటి మీనింగు? నథింగ్. నో థింగ్. అదే సాంస్క్రిట్‌లో శివ అది అని చెప్పలేనిది. శివ అది అని చూపించలేనిది. శివ. అదే ఇన్ఫినిటీ అంటే ఏంటి? విశ్వవ్యాప్తంగా ఉన్నది. ఓమ్ని ప్రెజెన్స్. ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. సో, విష్ణు. సో, విష్ణు తత్వం ఏమిటయ్యా అంటే ఇన్ఫినిటీ అన్నమాట. శివతత్వం ఏమిటయ్యా అంటే జీరో అన్నమాట. మళ్ళీ దీంట్లో అది వేరు, ఇది వేరు అనుకోవద్దు. జీరో అప్రోచ్ అవ్వాలంటే నువ్వు ఇన్ఫినిటీనే స్కిల్ పెట్టుకోవాలి. ఇన్ఫినిటీ పొందాలంటే మళ్ళీ నీకు జీరోలే కావాలి.
సో, అందుకని మన మన ఎక్స్‌పీరియన్స్ అయ్యేది ఎలా ఉంటుంది? 0కి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంటుంది. ఇదొక కంటిన్యూయస్ స్పెక్ట్రమ్. 0 అప్రోచ్ అవుతుంటే నీకు సటిల్‌నెస్ పెరుగుతూ ఉంటుంది. అదే ఇన్ఫినిటీ వైపు అప్రోచ్ అవుతుంటే గ్రాస్‌నెస్ పెరుగుతూ ఉంటుంది. సో, అందుకని మహా నుండి పైకి ప్లేన్స్ చూసుకుంటూ వెళ్తే జనః, తపః, సత్యం. ఇవి సటిల్‌నెస్‌కి జర్నీ అన్నమాట. అదే భూర్ సువహ, భూ, భువః ఇది గ్రాస్‌కి జర్నీ అన్నమాట. అయితే ఎండ్ లేదా? ఆ ఎండ్ తెలుసుకోవటమే నువ్వు ఆ 0 లేదా ఇన్ఫినిటీలో ఐక్యం అవ్వటం అనేది. అయితే నీ ప్రెజెంట్‌లో నీ స్టేట్ బట్టి సపోజ్ ఓ మెజర్‌మెంట్ చేస్తున్నావంటే ఏదైనా యాక్యురసీ ఆఫ్ మెజర్‌మెంట్ దట్ కెన్ బి మెజర్డ్ మీద ఆధారపడుతుంది. హౌ ఫార్ యూ ఆర్ నియర్ టు ద ట్రూత్ అనేది. సో, సత్యం అనేది ఏదైతే ఉందో, ఆ సత్యం నువ్వు 0 అనుకుని అప్రోచ్ అవుతున్నావా? ఇన్ఫినిటీ అనుకుని అప్రోచ్ అవుతున్నావా? అనేది దానికి నియర్‌నెస్ అనేది దేని మీద ఆధారపడుతుంది? నువ్వు వాడే యాక్యురసీ ఆఫ్ మెజర్‌మెంట్ బట్టి. నువ్వు వాడే ఇన్‌స్ట్రుమెంట్ యొక్క యాక్యురసీ ఆఫ్ మెజర్‌మెంట్. ఎంతవరకు యాక్యురేట్‌గా అది మెజర్ చేయగలదు? అంతవరకు నువ్వు నమ్మగలవు. అది యాక్యురేట్‌గా మెజర్ చేయలేనిది నువ్వు నమ్మలేవు. యాక్యురసీని ఎలా తెలుస్తుంది నీకు? సో, ఎన్ని సార్లు రిపీటెడ్ చేసినా అదే వాల్యూ వస్తుంటే యాక్యురేట్ కింద లెక్క. అది మళ్ళా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుందనుకోండి. సో, దేర్‌ఫోర్ ఈ స్పిరిచ్యువల్ పాత్ అనేది ఇలా అర్థం చేసుకోవాలి. మనం వాడే సాధనాలు యాక్యురసీ. ఈ యాక్యురసీ అనేది నీ యొక్క బాడీ అండ్ మైండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఎంతవరకు అప్రోచ్ కాగలవు. అలాగే సెన్సిటివిటీనెస్ ఆఫ్ ద మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్. మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఒక సెన్సిటివ్‌నెస్ ఏమిటి? రెస్పాండ్ ఎలా అవుతుంది? ఆ సిట్యుయేషన్‌లో ఆ మెజర్ చేసేప్పుడు దాని రెస్పాండ్ ఎలా అవుతుంది? అది సెన్సిటివ్‌నెస్ అన్నమాట. అలాగే సెన్సిటివిటీ ఆఫ్ మెజర్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్. అక్కడ కంటిన్యూయస్‌గా వేరీ అవుతుంటే, ఆ వేరీ అవుతుంది ఒక డిఫరెన్స్‌ని ఎంతవరకు నోటీస్ చేయగలదు? 0.001 డిఫరెన్స్ వచ్చినా గుర్తుపట్టగలదా? 0.01 డిఫరెన్స్‌నే గుర్తుపట్టగలదా? సో, వీటి మీద ఆధారపడుతూ ఉంటుంది. నువ్వు ఏది 0 అని కన్సిడర్ చేస్తావు, ఏది ఇన్ఫినిటీ అని కన్సిడర్ చేస్తావు అనేది. సో, ఫోర్ నీది అది నీ యొక్క లిమిటేషన్స్‌లో నీకు ఏర్పడుతున్న ఒక రిలేషన్‌షిప్ అన్నమాట. దాన్నే మనం రిలీజియన్ ఒకడు ఒకడి యొక్క వాడు ఇన్ఫినిటీ జీరోతో ఒకడు ఏర్పరచుకున్న రిలేషన్‌షిప్‌ని నువ్వు జస్ట్ వాడి దగ్గర తెలుసుకొని లేదా వాడు చెప్పిన పుస్తకం చదివి నువ్వు దాన్ని బ్లైండ్‌గా బిలీవ్ చేసి జస్ట్ అదేమిటో అవగాహన అండర్‌స్టాండింగ్ లేకుండా ఒక నేచురల్ ట్యాప్ ఔట్ కాకుండా ఆ సాధనల్ని ఏదో ఒక మిలిటరీ డిసిప్లిన్‌తోనో లేకపోతే ఫోర్స్‌ఫుల్‌గానో లేదా ఏదో కోరికతోనో ఏదో సాధించాలనే కోరికతోనో ఏదో పొందాలనే కోరికతోనో చేస్తుంటే నువ్వు ఫాలోయర్ అవుతావు. రిలీజియస్‌గా ఫాలోయర్ అవుతావు. ఇలాంటి ఇద్దరు ఫాలోయర్స్ ఒకళ్ళనొకళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుంది? నీది కరెక్టా? నాది కరెక్టా? వస్తుంది. ఎవరిది కరెక్టు? ఎవరిది కరెక్ట్ అని మాట్లాడుకుంటున్నారంటే ఇద్దరికీ ఏది అండర్‌స్టాండ్ కాలేదని అర్థం. ఇప్పుడు శివుడు దేవుడా? విష్ణు దేవుడా? అనేది ఎవరైనా డిస్కషన్ పెట్టారు అంటే ఏ లెవెల్‌లో పెట్టినా, సటిల్ లెవెల్‌లో చేసినా, గ్రాస్ లెవెల్‌లో మాట్లాడినా అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క లిమిటేషన్ వాళ్ళ వాళ్ళ మైండ్ ఆలోచన ప్రతి ఒక్క లిమిటేషన్ ఉంటే దాని యాక్యురసీ, సెన్సిటివిటీ ప్రకారం సర్టెన్ పాయింట్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బిలో అంతా 0 అని. సర్టెన్ పాయింట్‌ని యాక్సెప్ట్ చేశారు. దాని అబోవ్ అంతా ఇన్ఫినిటీ అని. సో, ఇక్కడ జాగ్రత్తగా ఈ కంటిన్యూటీ స్పిరిట్‌ని అబ్జర్వ్ చేస్తే ఏమిటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం? ఆన్ ఇంప్లిమెంటేషన్ టువర్డ్స్ గ్రాస్‌నెస్, లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ అండ్ అండర్‌స్టాండ్. సో, నువ్వు గ్రాస్‌నెస్ వైపు మూవ్ అవుతున్న కొద్దీ భాషని వాడి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతావు లేదా భాషను వాడి అర్థం చేసుకోగలుగుతావు. అందుకని మనకి గ్రాస్ థింగ్స్ ఈజీగా అర్థమవుతాయి. సటిల్ థింగ్స్ ఈజీగా అర్థం కాదు. చాలా సింపుల్ సాలిడ్ గురించి ఈజీగా అర్థమవుతుంది. లిక్విడ్ గురించి సాలిడ్ కంటే తక్కువ అండర్‌స్టాండింగ్ ఉంటుంది మనకి. గ్యాస్‌కి అంతకంటే తక్కువ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సటిల్‌నెస్‌కి గ్రాస్ నుండి సటిల్‌నెస్‌కి ప్రయాణం కాబట్టి. అలాగే
ఇంక్రిమెంటల్ టువర్డ్స్ సటిల్‌నెస్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్‌తోనే ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. దాన్ని అర్థం చేసుకోవాలనుకున్నా, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నా, అది సటిల్‌నెస్, ఫంక్షన్స్‌తోని, మ్యాథమెటిక్స్‌తోనే అర్థం చేసుకోగలం. థర్మోడైనమిక్స్ ఉంది. థర్మోడైనమిక్స్‌లో చాలా విషయాలు గ్రాస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఫ్రీ ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, హెల్మ్‌హోల్ట్జ్ ఈక్వేషన్. సో, వీటి గురించి ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ చెప్పమంటే చాలా కింద మీద పడతాం. ఏది చెప్పినా అది 100% సాటిస్ఫాక్షన్ ఎక్స్‌ప్లనేషన్ కాదు. ఎందుకంటే ఒక రియా ఒక 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 రియాక్షను, ఒక మార్పు లేదా ఒక ఏ టు బి ఫార్మేషన్ గాని, లేదా ఒక స్థితి నుండి ఒక స్థితికి ఏదైనా ఒక మారటం గాని, అది ఈ ఎలా ఏ అన్ ఎనర్జీ అంశాల మీద ఆధారపడుతుంది. స్వచ్ఛందంగా రియాక్షన్ జరగటానికి, స్వచ్ఛందంగా మార్పు జరగటానికి, స్పాంటేనియస్‌గా ఒకటి జరగటానికి, దానికి ఈ ఆధారభూతమైన ఫోర్సెస్ ఏంటి అనే రిసర్చ్ నుంచి వచ్చిందది. సో, దేర్‌ఫోర్ అది సటిల్‌నెస్ వైపు డైరెక్షన్ అన్నమాట. ఈ సటిల్ డైరెక్షన్ ఈ ఫంక్షన్స్‌తోని మ్యాథమెటికల్‌గానే చెప్తాం. అలాగే ఆటమ్ గురించి చెప్పగలుగుతాం. సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే సటిల్‌నెస్. సబ్ అటామిక్ పార్టికల్స్‌లో ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి మాట్లాడాలంటే ఇంకా సటిల్‌నెస్. వాటిని కేవలం మ్యాథమెటిక్స్ కానీ ఫంక్షన్స్‌తోనే ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. అందుకని క్వాంటం మెకానిక్స్ అనేదొచ్చింది సైన్స్‌లో. సో, క్వాంటం మెకానిక్స్ అనేది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, ఫంక్షన్సే. అన్నిటికి ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే అదెలా పాసిబుల్ అనిపిస్తుంది. ఇదెలా పాసిబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు సటిల్‌గా అర్థం చేసుకోవాల్సిందే సటిల్ ఫంక్షన్స్‌తోనే అర్థం చేసుకోవాలి. రాస్ అర్థం చేసుకోవడానికి మాత్రమే లాంగ్వేజ్ అర్థం చేసుకుంటాం. సో, ఈ స్పిరిచువాలిటీ అనేది టువర్డ్స్ సటిల్‌నెస్. థాంక్ యూ. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.